సో హాయ్ వర్స్ వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో బాహుబలి ఆబి, వల్లాల దేవ హాబీ, అలాగే బాహుబలి ఆదిత్య గారు ఆబి మన ముందే ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజులు అవుతుంది సార్ మనకు కలిసి. సో ఎలా ఉన్నారు? ముందుగా మన ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుతానికైతే చాలా బాగున్నా, ఇబ్బంది ఏం లేదు. అదే ఎంగుగా ఉన్నారు చూస్తుంటే. సో మిమ్మల్ని చూసుకున్నట్టయితే ఒకసారి స్పోర్ట్స్ బైక్లో తిరుగుతారు, ఎర్లీ మార్నింగ్ సైకిల్ దొక్కుతారు, యూఎస్ఏ అంతా చుట్టేసి వస్తారు. సో ఏంటి ఏం చెప్తారు దీని గురించి? నాకు నా ఏజ్కి మా అమ్మాయి కూడా ఒప్పుకోలేదు స్పోర్ట్స్ బైక్ కొనుక్కుంటానంటే. నేను చెప్పాను, నాకు ఇంటర్మీడియట్ నుంచి కోరిక మాది. ఇంటర్మీడియట్లో నా ఇంటి ముందు వచ్చే బై 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 అన్నాడు ఎవడో, అది బుర్రలో పడిపోయింది నాకు. ఎట్టి పరిస్థితుల్లో బైక్ కొనుక్కోవాలి, ఎప్పటికైనా కొనుక్కోవాలి. కరిష్మా ఎగ్జామ్ అని చెప్పేసి ఒకటి కొనుక్కున్నా. అది కొనుక్కొని విజయవాడ 3.5 అవర్స్లో వెళ్ళిపోయా. అది చాలా బాగా వెళ్తుంది, 140, 160 వెళ్తుంది. ఆ కోరిక అప్పుడు తీరిందనమాట నాకు. ఒకటి అదేంటంటే, ఓ మనిషిలో మనకి ఒక కోరిక అనేది పుట్టకూడదు, పుట్టిందంటే అది తీర్చుకోవాలి. అలా నాకు ఆ స్పోర్ట్స్ బైక్ తోలాలి అనే ఒక కోరిక మనసులో ఉండిపోయింది. కొనుక్కున్నాను, వెళ్ళాను, విజయవాడ వెళ్ళాను. నాకు మా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వచ్చాను అనమాట. అలా అదొక సంతోషం అంతే. ఏమన్నారు అందరూ? అందరూ జాగ్రత్త నాయన, జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్త చెప్తారు అంతే. మా ఫస్ట్ నాకు ఎవరన్నా ఇంట్లో పర్ఫెక్ట్ సజెషన్ ఇచ్చేదంటే మా మిస్సెస్ ఉంది. నీకు ఈ వయసులో అవసరమా అడిగింది. తర్వాత మా అమ్మాయి ఫోన్ చేసి చెప్పాను, అమ్మ ఇట్లా నేను కొనుక్కుందాం అనుకుంటున్నానంటే తను ఓకే డాడీ తీసుకో, ఏం పర్లేదు, నీ ఇష్టం అని చెప్పాను. టక్కుని తీసుకున్నాను అంతే. ఎంజాయ్ చేస్తా అసలు. ఆ బైక్ చాలా బాగుంటుంది. ఇప్పటికి కూడా ఉందా సార్? ఉంటామండి, 1 year అయింది తీసుకొని. ఓకే, సూపర్. అండ్ ఇంకో విషయానికి వస్తుంది సార్, కొన్ని రోజులు ఎన్నికి వెళ్దాం. బాహుబలి ఆదిత్య గారు, సో ఎవరితో ఏం మాట్లాడినా ఆఖరికి యూట్యూబ్లో సెర్చ్ చేసిన బాహుబలి ఆదిత్య అంటే ఇంటర్వ్యూస్ వస్తాయి, మీ గురించి వస్తుంది. సో అలాగే కొన్ని రోజులు ఎన్నికి వెళ్తే అంటే మీ కష్టం బాహుబలి ఫలితం. బాహుబలి అవకాశం ఎలా వచ్చింది మీకు? బాహుబలి అవకాశం అంటే నేను ఆడిషన్ వెళ్ళాను. జెన్యున్గా ఆడిషన్లోనే, ఏ రికమెండేషన్ లేకుండా ఆడిషన్లోనే వచ్చింది. ఆడిషన్లోనే నేను ఓకే చేసుకున్నాను. నాకేంటంటే అప్పుడు లాతూర్ దగ్గర ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో ఒక భార్యాభర్త, ఒక 1 year బాబు, తర్వాత 1.5 year ఉంటుంది, చాలా చిన్న పాప. వాళ్ళ మిస్సెస్ ఎత్తుకొని ఆయన కూర్చొని ఉంది, బాబు ఏమో వాళ్ళ ఫాదర్ ముందు కూర్చున్నాడు. ఒక డీసీఎం వాడు వచ్చి కొట్టేశాడు వాళ్ళు. కొట్టేస్తే వాళ్ళ మిస్సెస్ స్పాట్, పక్కన పిల్లోడేమో అటు ఏడ్చుకుంటా ఆ లారీల కిందకి, కార్ల కిందకి వెళ్ళిపోతున్నాడు. వాడు తెలియదు వాడికి పాపం. వాడిని వాళ్ళ ఫాదర్ తీసుకొస్తున్నాడు, వాళ్ళ ఆవిడని లేపుతున్నాడు, తర్వాత పసిబిడ్డని తీసి గుండెలకు అద్దుకొని ఉన్నాడు. ఆ సిచ్యువేషన్ చాలా దారుణమైన సిచ్యువేషన్ అనమాట. యాక్చువల్గా అది అలాంటివి నేను వాడుకోకూడదు. నేను చెప్పా, ఆడిషన్ ఇవ్వండి. నాకు ఫస్ట్ టైం అనమాట ఆడిషన్ అంటే, నాకు తెలియదు అసలు. జనరల్గా పిలుస్తారు, ఆదిత్య నీకు పలానా క్యారెక్టర్ అనుకుంటా, ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి ఉన్నాను కాబట్టి. మా రోజుల్లో ఆడిషన్స్లు క్లియర్గా అనమాట, మా రోజుల్లో ఆడిషన్స్ అని తెలియవు మాకు. అప్పుడు ఆడిషన్ లేకుండా ఎలా సెలెక్ట్ చేసేవాళ్ళు? అంతే, ఒక ఆర్టిస్ట్ని చూసేవాళ్ళు, ఒక వ్యక్తిని చూసేవాళ్ళు. చూసిన తర్వాత ఏదన్నా మా షూటింగ్ తీసుకెళ్లేవారు, షూట్ చేసేవాళ్ళు. అది ఆడిషన్ అంటారు నాకు తెలియదు, కానీ తీసుకెళ్ళి అతను పక్క ఆ క్యారెక్టర్ షూట్ ఎలాంటి క్యారెక్టరే వాళ్ళు మోల్డ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, మనకి ఎట్లా అంటే ఒక క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ అయితే, లేదంటే గుంపులో గోవిందం అంతే మామూలు. ఓకే. సో బాహుబలి కంటే ఆ ఇన్సిడెంట్ని ఆధారంగా చేసి అయితే వెళ్ళానండి. వెళ్ళిన తర్వాత ఏదైనా చెప్పమన్నారు. రాజమౌళి గారు వచ్చారు, డైరెక్టర్ రాజమౌళి గారు, ఆయనే వచ్చారు, చూసారు, మాట్లాడిన తర్వాత మాకు ఉదయ భాస్కర్ గారు అని చెప్పేసి మా గురువు గారు, తెలుగులో పౌరాణికం సీరియల్స్ అన్నీ కూడా ఆయన దగ్గరే చేశాను. నేను చేయని పౌరాణిక వేషం అంటూ ఏది లేదు. నాకు బాగా ఇన్స్పిరేషన్ వచ్చి మా ఎన్టీ రామారావు గారు. ఆయన రామారావు గారితో కూడా కలిసి బ్రహ్మర్షి విశ్వామిత్ర చేశాను. అక్కడనే నాగేశ్వరరావు గారితో చేశాను, తీర్పు అనే సినిమాలో 2nd hero చేశాను. అట్లా మా పెద్ద వాళ్ళతో కూడా వర్క్ చేయడం అనేది నా నిజంగా ఎన్నో జన్మల పుణ్యఫలం. నాకు చాలా రామారావు గారు అంటే చాలా 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 ఇష్టం. మాట్లాడేవారు? మా ఇంటి పేరు కొసరాజు. కొసరాజు అయితే, ఏం కొసరాజు వారు ఎలా ఉన్నారు, రండి కూర్చోండి, రేయ్ మాకు పొగడీలు తెచ్చిపెట్టరా అంటే తీసుకొచ్చి పెడితే తినండి, తీసుకోండి. అట్లా ఆయన దగ్గర కొన్ని 10-15 సార్లు ఇంటికి వెళ్ళి ఉంటాను నేను. ఇక్కడ అబిట్స్లో ఉండేవారు ఆయన.
ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు నేను ఫుడ్స్ ఎందుకు అవి అనేవాళ్ళు. ఏం మాట్లాడుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టేవాడిని. కాకపోతే వెళ్ళినప్పుడల్లా ప్రతిసారి ఆయనకి కాళ్ళకి నమస్కారం చేసుకునేవాడిని. నాకు ఒక దేవుళ్ళలాగా అనిపించేవారు ఆయన. రామారావు గారు కాళ్ళకి నమస్కారం చేసుకునేవాడిని. వెళ్ళేవాళ్ళం. అయిన తర్వాత కొంతకాలం కంపల్సరీ కాఫీ, ఆయన పేరు ఏదో ఉండేది, వంట చేసి ఆయన పేరు పెద్ద ఆయనే, ఆయన పిలిచి కాఫీ ఇవ్వమనేవాళ్ళు. కాఫీ తీసుకొని తాగిన తర్వాత ఆయన దగ్గర 1 గంట 2 గంటలు కూర్చునేవాడు. మాట్లాడేవారు నాతో ఆయన కాదు, ఎవరు కూడా వస్తూ ఉండేవాళ్ళు కదా, వాళ్ళతో మాట్లాడుతుండేవాళ్ళు. ఓకే. అంటే రామారావు గారు సార్ ఎవరింటికి వెళ్ళినా మంచిగా మిర్చి బజ్జీలు కానీ దాదాపు చాలా 30-40 తినేవాళ్ళంట, పెట్టేవాళ్ళంట, వచ్చిన వాళ్ళు తీసుకోండి తినండి. అట్లా తినేవాళ్ళు కాదు. ఆయనకి ఏమైనా ఇష్టమైతే ఆయన వండించుకొని తింటారు ఏదున్నా కానీ. మార్నింగ్ ఎర్లీ అవర్స్లో అంటే బ్రహ్మముహూర్తం లేసిన ఏకైక ఆర్టిస్ట్ ఆయన. పొద్దున్నే లేకపోవటం, తర్వాత ఆయనకు ఒక చుట్ట అలవాటు ఉండేది. అది మొత్తం అంతా ప్రక్షాళన చేసుకోవటం, అట్లా లంగ్స్ని అంతా క్లియర్ చేసుకోవటం. అట్లా తర్వాత ఒక రాగి చెంబుతో నీళ్లు తీసుకెళ్ళి పైన ట్యాంక్ మీద పెట్టేవాళ్ళు. అదేంటంటే నైట్ టైము నక్షత్రాల నుంచి వచ్చే పవర్స్ వస్తాయని చెప్పేది. అది పొద్దున్నే అంత చెంబు వాటర్ తాగేవాళ్ళు. తర్వాత ఆయన రెడీ అయిపోయేవారు. రెడీ అయిపోయి కరెక్ట్గా 6 o'clock వస్తే ఈయన ఒక వెంకటేశ్వర స్వామి వచ్చే జనాలకి. తిరుమల తిరుపతి పద్మావతి అమ్మవారు వాళ్ళందరినీ దర్శించుకున్న తర్వాత, తిరుపతిని తిరిగిన తర్వాత డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళకుండా ఇంటి ముందుకు వచ్చేవారు. వాళ్ళందరినీ పరామర్శించేవారు, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నీ తెలుసుకునేవారు ఆయన. అంత గొప్పగా ఉండేవారు. తర్వాత ఆయన షూటింగ్ టైం అవుతుంది, మేము వెళ్తున్నాం అని చెప్పారు, వచ్చేవారు. మేము అనేవారు కానీ నేను అని ఇప్పుడు అనుకునేవారు కదా. ఎదుటివాడు కూడా మీరు అని పలకరించేవాడు కానీ, ఎంత చిన్న ఆర్టిస్ట్ అయినా ఎవరైనా ప్రతి ఒక్కళ్ళే మీరు చెప్పండి. అదే ఆ సంస్కారం ఆయనతోనే, అంతే. ఎక్కడ చూడం మనం. ఓకే సార్, ఆయనతో కలిసి యాక్టింగ్ చేస్తారా మీరు? బ్రహ్మర్షి విశ్వామిత్ర చేశారు. ఓకే, అంటే అంత పెద్ద ఆయన, ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద ఆర్టిస్ట్ ఆయన. అలాంటి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నప్పుడు ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? లోపల ఉన్న యాక్టర్ ఏమనేవాడు? కారణజన్ముడు అండి ఆయన. కారణజన్ముడు ఆయన. అసలు మన తెలుగు పరిశ్రమకి ఒక పితామహుడు ఆయన. ఆయనలాగా ఎవరు లేరు, పుట్టబోరు కూడా ఎప్పటికీ సరే. ఆ టైప్ ఆఫ్ సినిమా చేసే వాళ్ళు డైరెక్టర్స్ లేరు, ఎవరు లేరు, తర్వాత ఆర్టిస్టులు కూడా లేరు. నాకు ఫస్ట్ టైము రామకృష్ణ స్టూడియోస్లో ఒక మహారాజ్ గెటప్ వేసుకొని వెళ్ళి దాని మీద కూర్చొని డైలాగ్ చెప్పాలి. ఆయన చైర్లో మీరా ఒక చైర్ ఉంటుంది, సెట్ వేసారు, అప్పటి నుంచి ఉంది అది. ఆ సెట్లో పైకి వెళ్ళి కూర్చొని చెప్పాలి, డైలాగ్ చెప్పాలి అంటే అది ఎల్లవా ఉదయ భాస్కర్ గారు వెళ్ళి కూర్చోవే అందులో కూర్చోన్నారు. నేను ఎంత భయపడిపోయానంటే, అది దానవీర సూరకర్ణలో ఆయన చేసినప్పుడు వేసిన సెట్ అది. ఆ సెట్లో పైన వెళ్ళి కూర్చోవటం, నేను ఆయన కుర్చీలో కూర్చోవడం, అమ్మో ఎలాగరా దేవుడా అని చెప్పి చాలా భయపడ్డాను. భయపడితే కూర్చోవా ఏంటి చూస్తున్నాను అంటే రామారావు గారు డైరెక్ట్గా వెళ్ళి చెప్పి మన ఉదయ భాస్కర్ గారు వెళ్ళాను, డైరెక్ట్గా వెళ్ళాను, సార్ అది అంటే అట్లా ఏముండదు, నువ్వు ఆర్టిస్ట్, నువ్వు అలా వెళ్ళి కూర్చొని ఆయన ఇంకా సంతోషపడతారు. అప్పుడు వెళ్ళి చైర్కి దండం పెట్టుకొని వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి పౌరాణికాలన్నీ చాలా చేశాను. శివుడిగా దగ్గర ఒక 60-70 ఆల్బమ్స్ చేశాను. తెలంగాణ శివుడు అంటే నేనే, ఇంకెవరు లేరు, అంతంత ఫేమస్ ఉంది. కుమరవెల్లి జాతరకి వెళ్ళినా, మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా, వేములవాడ రాజన్న టెంపుల్స్కి వెళ్ళినా అన్నీ నా ఆల్బమ్స్ దొరుకుతాయి. శివుడు అనమాట. ఒక పౌరాణికం డైలాగ్ చెప్పండి సార్, వినాలని ఉంది. ఏదైనా రామారావు గారిదైనా చాలా రోజులు అయిపోయింది, మీదైనా పర్లేదు, చిన్నది ఏదో. మదపుటేనుగుల కుంభస్థలాలను అరచేతితో మోది అంతమొందించగల చిత్రరథునితో పోరు అంత ఉంటుంది. సూపర్. అండ్ ఇంకొక విషయానికి వస్తే సార్, మనం బాహుబలి ట్రాక్ మిస్ అయ్యాం. సో బాహుబలి గురించి చెప్పండి, ఏంటి, ఎలా ఆడిషన్ జరిగింది, రాజమౌళి గారు మీకు ఎలా ఇచ్చారు? ఎందుకంటే చాలా మంది బిగ్ యాక్టర్స్ ఉన్నారు అందులో చాలా పెద్దోళ్ళని పెట్టుకోవచ్చు. సో మిమ్మల్ని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? అదే సరే, వెళ్ళాను, మన అందాక కట్టయింది అది. అదేంటంటే వెళ్ళాను, ఇట్లాగో ఆడిషన్ చేయమన్నారు, ఇప్పుడు చెప్పాను కదా అదే టైప్ ఆఫ్ డైలాగ్ ఒకటి చెప్పాను. చెప్తే ఇంకేమన్నా చెప్పండి అన్నారు. ఇంకేమన్నా అంటే నా ఆలోచనలో పడిపోయాను. నాకు వాళ్ళు ఏమన్నా స్క్రిప్ట్ ఇస్తారేమో, అవి వస్తే కొంచెం టైం తీసుకొని చెప్దాం అనుకోండి. లేదు అని చెప్పండి, పని ఏమి ఇష్టం ఏదని చెప్పండి అంటే, సార్ ఇలా ఒక సిచ్యువేషన్ జరిగింది సార్, దాన్ని మీ దగ్గర చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, ఏమైనా పర్లేదు, ఏదైనా పర్లేదు అంటే, అప్పుడు ఎవరైతే ఆ వ్యక్తి అతను పడిన మనసులో చాలా చాలా గూడు కట్టుకుపోయి ఉంది ఆ బాధ. ఎలా అంటే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అసలు అలా అతనే కనపడుతున్నాడు నాకు. ఎందుకంటే క్లియర్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక 100 సార్లు వేసి ఉంటారు టీవీలో. వెళ్ళాను,
చెప్పాను, యాక్ట్ చేసి చూపించాను. ఏదంటే ఆ అమ్మాయి పడిపో, ఆ అమ్మాయి చనిపోవటం, ఆ పిల్లల్ని తీసుకోవటం, లేగమని ట్రై చేయటం, అవన్నీ అంత ఆటపరిగెత్తడం, ఇరవై పిల్లోడు కారు కింద వెళ్ళిపోతున్న అతను లాక్కు రావటం, ఇవన్నీ చేసి చూపించాను. చూపించగానే విజేంద్ర ప్రసాద్ గారు అక్కడి నుంచి చూస్తున్నారు, అది నాకు తెలియదు. చూస్తే వెరీ గుడ్ అది చాలా బాగా చేశారు అన్నాడు. అనగానే వెంటనే విజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. వచ్చి భుజమచ్చి వేసి బాగా చేసావయ్యా, నంది అంటారు ఆయన డైరెక్టర్ గారు. ఆ నంది మనం అనుకున్నాం కదా క్యారెక్టర్ ఈ అబ్బాయికి ఇచ్చేస్తే అన్నారు. ఓకే, అలా పడింది. సూపర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడ్చాను, అది విపరీతంగా బర్స్ట్ అయిపోయి ఎందుకంటే అతన్ని ఇన్వాల్వ్ అయిపోయాను నేను పూర్తిగా. ఇన్వాల్వ్ అయిపోయి అతను పడిన ఆ బాధ అంతా మనసులోంచి బయటకు పూర్తిగా వెళ్ళగక్కి ఏడ్చేసరికి అది చూసి బాగా ఇంప్రెస్ అయ్యి ఆయన అప్పుడు ఆ వేషం వెంటనే ఇమ్మని చెప్పించారు. అది ఎవరో పెద్దవాళ్ళు చేయాల్సిన వేషం. అవును. సో ఆ క్యారెక్టర్ వచ్చిన తర్వాత, మీరు చేసిన తర్వాత, సో మీ ఫీలింగ్ ఏంటంటే మీ ఫ్యామిలీ నుంచి, మీ ఫ్రెండ్స్ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్లు వచ్చినాయి? ఫస్ట్ మా ఫాదర్ దగ్గర నుంచి మంచి కాంప్లిమెంట్. ఆయన ఎప్పుడు అనేవాడు, ఏంట్రా నువ్వు అందరు నీ వెనక వచ్చిన వాళ్ళంతా ఎక్కడెక్కడో వెళ్తున్నారు. మన ఇండస్ట్రీలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనం పడే తపన, మనం పడే కష్టం, మనం పరిగెత్తే పరుగు ఎవ్వరికి తెలియదు. ఎందుకనంటే మనం ఏదో ఆడుతున్నాం, ఊరిని వెళ్తున్నాం, తిరుగుతున్నాం అనుకుంటారే కానీ మనం నిలబడటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాం అనేది ఎవ్వరు ఆలోచించరు. ఈవెన్ మా ఫాదర్ కూడా అలాగే ఎప్పుడురా నువ్వు వచ్చేది, ఏంట్రా ఇది అని అనేవాడు. అలాంటిది బాహుబలి సినిమాలో ఆ వేషం చూసిన తర్వాత, పార్ట్ 1 పార్ట్ 2 చూసిన తర్వాత ఆయన ఒక్కటే మాట అన్నాడు, చాలరా, బాగుంది, చాలు. ఎప్పుడు అన్న మనిషి అలా అనేసరికి నాకు అది పెద్ద నేషనల్ అవార్డు, ఇంకా పెద్ద అవార్డు అనమాట. చాలా హ్యాపీ అయిపోయి ఇంకా అక్కడి నుంచి కొంచెం యాక్చువల్గా ఏంటంటే ఇండస్ట్రీలో మనం బతకాలి అంటే ఫీడింగ్ ఉండాలి, లేదు బాగా డబ్బులు ఉన్నాళ్ళు అయినా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లేదంటే ఫీడింగ్ ఉండాలి. ఫీడింగ్ కావాలంటే ఏం చేయాలి, సైడ్ ఏదైనా చేయాలి. దానికోసం డబ్బింగ్స్ చెప్పేవాడిని, దానికోసం సీరియల్స్ యాక్ట్ చేసేవాడిని. మూవీ అనేది అసలు మోనార్క్, దానికోసమే మనం బతుకుతాం. ఇవన్నీ ఏంటంటే చేసుకుంటూ వస్తా అంటే తప్పని పరిస్థితి అయిపోయి సీరియల్స్కి అంకితం అయిపోయాను. బాహుబలి తర్వాత సేమ్ అదే టైప్ ఆఫ్ వేషాలు రావటం మొదలెట్టినాయి. ఎలాగంటే ముద్దమందారం, తర్వాత రామచక్కని సీత, ఇవన్నీ సీరియల్స్ అన్నీ కూడా సేమ్ అదే టైపు గెటప్లు. నాకు మెల్లమెల్లగా వద్దులే ఇవన్నీ చెప్పి మన ఆ గెటప్స్ నుంచి బయటకు వచ్చేసాను. అప్పుడు హీరో ఫాదర్ అట్లా చేసుకుంటూ వచ్చాను. మొన్న కూడా ఇది దేవత, కన్యాదానం, మగువ ఇవన్నీ చేస్తాను అనమాట. ఓకే సార్, ఏంటంటే అంటే నేను విన్న కొన్ని మాటలు ఏంటంటే సీరియల్లో కానీ సినిమాల్లో మెయిన్ అవమానాలు జరుగుతాయి. ఎందుకంటే సినిమా నుంచి వస్తే పర్లేదు, అరే సినిమా ఆర్టిస్టు ఆదిత్య గారు అని రెస్పెక్ట్ ఉంటుంది. సో సీరియల్ నుంచి సినిమాకి వస్తే సీరియల్ ఆర్టిస్టు అన్నట్టు మాట్లాడతారు అన్న, నిజమేనది? అవన్నీ జనరల్గా ఉంటాయేమో తెలియదు కానీ యాక్చువల్ టాలెంట్ ఉంటే ఎవరు ఏం చేయలేరు సార్, ఎవరిని ఆపలేరు. ఇప్పుడు రవితేజ గారు ఉన్నారు, నాకు చాలా ఇష్టమైన ఆర్టిస్ట్. ఆయన ఎంత పవర్ బ్యాంక్. ఆయన నాకు భలే నచ్చుతాడు. ఆయన ఎప్పుడు గట్ట అంత చాలా యాక్టివ్గా ఉంటాడు ఆయన. అలా ఆయనకి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది? శ్రీకాంత్ గారు ఉన్నారు, ఆయనకి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది? చిరంజీవి గారు ఉన్నారు, ఆయనకి ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది? వాళ్ళంతా రాలా, ఓన్లీ టాలెంట్ అంటే టాలెంట్, అవకాశాలు, అదృష్టం ఇవన్నీ ముడిపడి ఉంటాయి ఒకదానికొకటి. మనం ఎంత ప్రయత్నం చేసినా, ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు ఆల్మోస్ట్ 33 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. నాతో పాటు కొన్ని వేల మంది వచ్చారు. నేను ఇండస్ట్రీని వదిలిపెట్టలే. బతకడం కోసం డబ్బింగ్లు చెప్పా. నేను ఎంత సంపాదించాను ఏంటి అనేది నాకు అనవసరం. నేను సంపాదించానా లేదా కానీ నా ఫ్యామిలీని ఏ రోజు ఇబ్బంది పెట్టలే. డబ్బింగ్స్ రెగ్యులర్ చెప్తా, ఈరోజు కూడా చెప్తాను. దగ్గర 4700 సినిమాలు డబ్బింగ్ చెప్పా ఇప్పటికి ఈ 33 సంవత్సరాల్లో. అలాగే నెంబర్ ఆఫ్ సీరియల్స్ చేశాను. అలాగే మూవీస్ అంతే ఏళ్ల మీద లెక్క పెట్టినవి ఉన్నాయి. ఆల్బమ్స్ చేశాను, వెబ్ సిరీస్లు చేశాను, ఇవన్నీ చేశాను. ఏంటంటే నాకు పని కావాలి, అంతే పని కావాలి. రెగ్యులర్గా ఎవరైనా సరే మనం ఏ పని చిన్నదా పెద్దదా మంచా చెడ్డా అనేది ఆలోచించకూడదు. మెయిన్ ఏంటంటే ఈరోజు పొద్దున్న లేచామా, ఇలా 2 చేతులు చాపి భగవంతుడికి ఒక విన్నపం పెట్టుకోవాలి. స్వామి ఈరోజు నాకు మంచిగా జరిగేలా చూడు, మీరు ఏమి ఇచ్చినా నేను దాన్ని స్వీకరిస్తానని చెప్తే ఆ రోజు భగవంతుడు ఏమి ఇస్తే అది స్వీకరించాలి. మనకు దాన్ని ప్రాప్తం అంటారు. అది ఇచ్చిన దాన్ని మనం స్వీకరించి మనం సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని అయ్యో అనుకుంటే అది ఎప్పటికీ సక్సెస్ కాలం. మన లైఫ్ చాలా చిన్నది సార్. అది ఏంటో తెలుసుకునే లోపల అయిపోతుంది.
మనం సంపాదించాము, పిల్లలు కోట్లు సంపాదించి పెడతారు, పిల్లలు చూడరు. నేను ఎందుకు సంపాదించాను, దీనివల్ల ఉపయోగం ఏంటి, నేను నీకు చేసిన కరెక్టేనా, ఐఎమ్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్ అనేది అతను ఆ అనుకునే టయానికి ఆ డబ్బులు ఏవి పనికిరావు, ఆ సంపాదనలు కానీ ఏవి పనికిరావు. ఇవన్నీ నాకు చాలా అనుభవాల మీద నేను మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. అవును. 33 ఇయర్స్ ఇండస్ట్రీ అంటే అసలు మామూలు విషయం కాదు ఇది. ఇంకా కొనసాగుతున్నారంటే ఇంకా మామూలు విషయం కాదు. 5th జనరేషన్ నాకు. వావ్, సూపర్. సరే, ఇంకొక విషయానికి వస్తే ప్రభాస్ గారు ఎలా ఉండేటోళ్ళు మీతో? బంగారం దేవుడు ఆయన. ఆయన గురించి మాట్లాడడానికి ఏముంటుంది, చాలా మంచి వ్యక్తి, తన పని ఏదో తను అంతే. ఓకే, స్వీట్ మూమెంట్ ఏంటి సార్ మీకు ప్రభాస్ గారికి, మన స్వీటీ అనుష్క గారికి? అట్లా ఏమీ లేదు సార్, ఆయన వస్తారు, మాట్లాడతారు, వెళ్తారు. ఒకసారి మాత్రం ఒక డైలాగ్ ఏదో గట్టిగా చెప్పాను, మీతోనా? నేను చెప్పాను, యుద్ధానికి వెళ్ళే ముందు బలి ఇవ్వకపోతే అమ్మ ఆకరిస్తుంది, పెను ముప్పు తప్పది యువరాజా అనేది. నా ఎదురుగుండానే ఉన్నారు ఆయన. అంటే యుద్ధానికి వెళ్ళే ముందు బలి ఇవ్వకపోతే పెను ముప్పు తప్పది యువరాజా అన్నా. నేను దగ్గరికి వస్తున్నాను, నా భయం వేసింది, ఏంటంటే బాబు నేను దగ్గరికి వస్తున్నాను, దాన్ని కొంచెం మెల్లగా చెప్పు, నా డైలాగ్ మర్చిపోతున్నా అన్నారు. అది నా స్వీట్ మెమరీ అనమాట. ఓకే, చెప్పారా? చిన్న మంచి, చాలా మంచి ఆయన, ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటారు. వెరీ సింపుల్, డౌన్ టు ఎర్త్ ఆయన. అంటే సార్, అంత పెద్ద మూవీలో మీకు భయమే లేదా? మీరు ఏం లేదు సార్, నేను ఫస్ట్ ఎందుకంటే నేను సెలెక్ట్ అయ్యాను అనగానే యాస్ ఐ యామ్ ది మోనార్క్ అంతే, దట్స్ నాది ఈ సామ్రాజ్యం నాది, అట్లా ఉండిపోయాను. ఎరగదీశారు. రాజమౌళి గారు మాత్రం ఎవ్రీ పర్సన్ దగ్గరికి వచ్చి ఈ డైలాగ్ ఇలా చెప్పాలి అని క్లియర్గా వచ్చి చెప్పి వెళ్తారు. ఎవ్రీథింగ్ మనం దాన్ని క్యాచ్ చేయగలగాలి. నేనైతే 100 కళ్ళు, 2 కళ్ళు, 3 కళ్ళు కాదు, 1000 కళ్ళతో చూస్తూ ఉండేవాడిని ఆయన్ని. ఆయన ఏం చెప్తున్నారు ఏంటని సింగిల్ టేక్ అట్లా వెళ్తుండేది. కాకపోతే ఆయన ఏంటంటే వన్ మోర్ అని చెప్పి కొంచెం ఒక 4-5 సార్లు తీసుకుంటారు. ఏదైనా మన చేసేది ఆయన నచ్చింది కాబట్టి అదే చేసుకుంటూ వెళ్తాం కదా, మళ్ళీ మార్చంగా. నెక్స్ట్ వారణాసి కూడా ఉంది సార్ మహేష్ బాబు గారితో. నేను మధ్యలో RRR మిస్ అయ్యాను. మిస్ అవ్వడానికి కారణం, మిస్ అవ్వలేదులేండి, ఆయన అడిగాను, సార్ ఇట్లా RRRలో ఏదైనా ఇవ్వండి అంటే, వద్దా ఇచ్చేగారు, మేము అందులో చేసిన ఆర్టిస్టులు ఎవరిని తీసుకోవట్లేదు, ఇందులో అందరూ కొత్త వాళ్ళని తీసుకుంటున్నాం. ఆయన ఏంటంటే ఒక సినిమాలో యూజ్ చేసిన ఆర్టిస్టులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక మంచి వేషం ఇస్తే మళ్ళీ సెకండ్ దాంట్లో వాడరు ఆయన. చిన్నవి ఇష్టం ఉండదు ఆయనకి. ఇప్పుడు వారణాసి ఇంకా అవుతుంది కదా, ఏమన్నా అంటే మీకు ఏమన్నా రాముడు సోన్స్ చాలా రిఫరెన్సెస్ చెప్తున్నారు మూవీలో, మీకేమైనా? ఏమో తెలియదండి, కాల్ రాలేదా? ఇంకా రాలేదు. సురేష్ గారు అని చెప్పి కోడేటర్ ఉన్నారు, ఆయన కాల్ చేశాను, తప్పకుండా చేద్దాం సార్ అన్నారు. వస్తుంది ఇప్పుడు. వస్తే ఏంటి మీ ఫీలింగ్? వస్తే ఏముంది, హ్యాపీయే కదా. గ్లోబల్ సినిమా సార్. మీకు ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ SSM అండ్ వారణాసి మీద? వారణాసి మీద డెఫినెట్గా సక్సెస్ అవుతుంది, పక్కా సక్సెస్ అవుతుంది. ఎందుకు అంత? రాజమౌళి గారు అంటే సక్సెస్ అంతే, సక్సెస్, రెండో మాటలేదు ఆయన. ఎలా అనిపించింది మహేష్ బాబు గారి లుక్? అంటే నాకు ఆయన కొత్తగా ఉన్నారు అంతే. ఇప్పుడు మామూలుగా అలా చూసి ఒక లవర్ బాయ్ లాగా చూసి ఉండి ఆయన కొత్తగా ఉన్నారు ఆయన. అంటే ఆ సబ్జెక్ట్కి తగ్గట్టుగా ఆయన మోల్డ్ చేసుకుంటారు కదా. ఓకే, సో ఇంకొక విషయానికి వస్తే మీరు మాట్లాడుతూ అదే వేరే దేశంలో USలోనే ఎక్కడ కూతురు వాళ్ళు ఉన్నారు, అవునండి, వెళ్ళి వచ్చాను అన్నారు కదా. సో ఎలా ఉంది అక్కడ బాగుందా, ఇక్కడ బాగుందా? అట్లానే కాదు, ఏంటంటే మా పాప దగ్గరికి వెళ్ళాను, ఒక 2.5 months ఉన్నాను అక్కడ బాగుందా అనే దానికన్నా కూడా చాలా బాగుంటుంది. ప్లస్ మనకు కావాల్సింది ఏంటంటే మెయిన్ డబ్బులు, సొంత ఇల్లు, ఒక మంచి కారు ఉంటే అక్కడ ఎంజాయ్ చేయగలిగినంతగా ఎక్కడ ఎంజాయ్ చేయలేం లైఫ్లో. సార్, USAకి ఇండియాకి తేడా ఏంటి? చాలా ఉందండి, చాలా ఉంది. నేను ఇక్కడ పుట్టినోడే కాబట్టి నాకు కూడా ఆ లక్షణాలు ఉంటాయి, ఏమో నాకు తెలియదు. పొసిటివ్నెస్, అసూయ, తర్వాత అబద్ధాలు ఆడటం, తర్వాత ఈజీగా అనమాట, ఈజీ ఎస్కేపిజం, ఇవన్నీ మనలో చాలామందికి ప్రతి ఒక్కళ్ళు చాలామందికి ఉంటాయి. ఇది నేను ఇంకో రకంగా అంటలేదు, నాలో కూడా ఉంటాయి. ఎందుకంటే నేను ఎక్కడ పుట్టినాడు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, చాలా గమనించాను, దగ్గర 2.5 months గమనించింది ఏంటంటే, వాళ్ళ మనసులో ఏముంటే మనకు తెలియదు. మనం కనపడంగానే హలో, గుడ్ మార్నింగ్ అని చెప్తారు, హాయ్ అంటారు. మీరు వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళ పక్క జరిగి మిమ్మల్ని వెళ్ళమంటారు ఫస్ట్, తర్వాత వాళ్ళు వెళ్తారు. ఆ సందు చివరి ఎక్కడన్నా ఒక అమ్మాయి నుంచొని లేదా రోడ్డు క్రాస్ చేయడానికి నుంచుందంటే ఇక్కడే కారు ఆపేస్తాడు. వాళ్ళు వెళ్ళిన తర్వాత అమ్మాయి ఇట్లా అన్న తర్వాత తమ్ చూపించిన తర్వాత మళ్ళీ వీడు వెళ్తూ అమ్మాయికి తమ్ చూపించి థ్యాంక్ యూ అని చెప్పించుకొని వెళ్తారు. ఆ టైప్ ఆఫ్ ఇది చూశాను అక్కడ. తర్వాత ఏదైనా సరే వాళ్ళకి ఒక ప్రొసీజర్, లైన్ అంటే లైన్లో నుంచుంటారు.
ఒకళ్ళొకళ్ళు నెట్టుకొని ఇట్లా నెట్టుకొని చిన్న ఉంచడాలు అసలు ఏమి ఉండవు. ప్లీజ్ ఆఫ్టర్ యూ అంటారు, అంటే మీ తర్వాత నేను వెళ్తాను పర్లేదు మీరు వెళ్ళండి ముందు అంటారు. అట్లా అది నెక్స్ట్ ఏంటంటే నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బయలుదేరాను. వీల్ చైర్ ఇచ్చారు, ఎందుకంటే దుబాయ్లో కష్టం, ఎయిర్పోర్ట్ చాలా దూరం ఉంటుంది, ఒక దగ్గర నియర్లీ 4-5 కిలోమీటర్స్ ఉంటుంది లోపల, ఇది టెర్మినల్ టు టెర్మినల్. నేను ఇక్కడ ఎక్కాను, అక్కడ దుబాయ్లో దిగాను. ఇక్కడ వీల్ చైర్ అంటే మామూలు జనరల్గా ఇట్లా తీసుకుంటూ వెళ్తారు కదా, తీసుకొని వెళ్ళారు. ఇక్కడ పెద్ద ఇబ్బంది అనిపించలేదు నాకు, మామూలు కూర్చున్న డైరెక్ట్గా ఫ్లైట్ దగ్గర తీసుకెళ్లారు. ఫ్లైట్ మనకు అంతకుముందు మెట్లు ఎక్కడ వెళ్ళటం అవన్నీ ఏముండవు, డైరెక్ట్గా ఫ్లైట్కి అటాచ్ అయి ఉంటుంది అది. ఇందులోంచి వెళ్ళటం దాంట్లోకి వెళ్ళిపోవటం అనమాట. ఫ్లైట్కి వెళ్ళి టికెట్ చూపించి బోర్డింగ్ పాస్ చూపించి దాని ఎట్లాగా ఏంటి అనేది కూర్చోవటం అంతే. అక్కడి నుంచి కూడా దుబాయ్ వెళ్ళాను. దుబాయ్ వెళ్ళిన తర్వాత ఎవరో వచ్చాడు, ఒక అతను వచ్చాడు, మా మిస్సెస్ని నన్ను ఒక వీల్ చైర్లో కూర్చోబెట్టుకున్నారు, తీసుకొని వెళ్ళారు. వెళ్ళటం ఆ 2 టెర్మినల్, సెకండ్ టెర్మినల్లో మాకు వచ్చింది. అక్కడి నుంచి ఒక టెర్మినల్ టు టెర్మినల్ వెళ్ళాలంటే అక్కడ లోకల్ ట్రైన్ ఉంటుంది లోపలే, ఇందులో తీసుకెళ్ళి ఎక్కించారు. చాలా ఫాస్ట్గా తీసుకెళ్ళి అక్కడ దించాడు. అక్కడి నుంచి దిగి మేము వెళ్ళి మా సియాటిల్ దానికి వెళ్ళాము, ఎక్కాము, కూర్చున్నాం, వెళ్ళిపోయాం. ఇక్కడ అసలు విషయం చెప్తాను మీకు. దిగాము, వీల్ చైర్ కోసం తీసుకొచ్చారు. ఓన్లీ హ్యాండ్ లగేజ్ ఉంటుంది మన దగ్గర, లగేజ్ అంతా ఫ్లైట్లో ఉంటుంది. హ్యాండ్ లగేజ్ తీసుకొని దాని కింద పెట్టుకొని కూర్చొని ఉన్నా, ఇట్లా ఉంది, ఇట్లా కూర్చొని ఉన్నా. మెల్లగా వెళ్తుంది అది, మెల్లగా వెళ్తుంటే ఏంటి ఇలా ఉందని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే ఒక 92 ఇయర్స్ లేడీ తోసుకుంటూ వెళ్తుంది మిమ్మల్ని. నేను అసలు ఎట్లా జంప్ చేశానంటే దాంట్లో నుంచి బయటికి, సారీ అమ్మా, సారీ అనగానే నో సిట్ ఇట్స్ మై డ్యూటీ ప్లీజ్, లేదు నడుస్తానని చెప్పి నో సారీ కూర్చోమని చెప్పి 1.5 కిలోమీటర్స్ తీసుకెళ్ళింది సార్. నేను సిగ్గుపడిపోయాను, నేను ప్రామిస్ చెప్తున్నాను, చాలా సిగ్గుపడిపోయాను. ఆ ఏజ్లో ఆవిడ అట్లా తీసుకెళ్తుంటే మనం కుర్చీలో కూర్చోటం ఏంటి, అన్ని అవయవాలు అన్నీ బాగుండి కొంచెం అది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏజ్ వరకైనా మనం పని చేయగలం, పని చేయవచ్చు. మనకు అక్కడ ఏంటంటే 55 నుంచి వాళ్ళు సంపాదించుకోవాలి. ఎవ్రీడే 4 to 5 hours కంపల్సరీ వర్క్ చేయాలి. వర్క్ చేస్తే ఆ వచ్చిన డబ్బులు పెట్టుకొని వీక్ అంతా సంపాదించిన దాన్ని పెట్టి వాళ్ళు బతకాలి. ఫ్యామిలీస్ అన్నీ అలాగే ఉంటాయి అక్కడ. చైనీస్ అంతా మనలాగా ఉంటారు, వాళ్ళు అమెరికన్స్ అంతా కూడా అలాగే ఉంటారు. పిల్లల్ని పుట్టిన దగ్గర నుంచి 13 సంవత్సరాల వరకు ఇంట్లోనే ఉంచుతారు, చాలా జాగ్రత్త చూసుకుంటారు. 13 సంవత్సరాల వరకు టోటల్ ఫ్రీ ఎడ్యుకేషన్. 13 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి వాడు ప్రతి డిగ్రీ 1 year చదవాలంటే ₹1,00,00,000 రెడీగా పెట్టుకొని ఉండాలి వాడు. దానికోసం పెట్రోల్ బంకుల్లో పనిచేస్తాడా, లేకపోతే వాడికి ఏదైనా కొన్ని గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఇస్తుంది, వాటిలో మెరిట్గా ఉంటే మెరిట్ వస్తుందో, ఏ రకంగా వచ్చినా కూడా వాడు అలా బతకాల్సిందే. 13 సంవత్సరాల వరకే వాడి మీద తల్లిదండ్రులు కానీ ఎవరికైనా అధికారం, ఇండిపెండెంట్గా బతకాలి వాడు. ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏమైనా వస్తే వీళ్ళు మెసేజ్ చేస్తారు, వాడు వస్తాడు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అలాగే ఫాదర్ మదర్ కూడా బాగా ఓల్డ్ ఏజ్ ఉంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి వెళ్తారు, లేదంటే చూసుకోగలిగినంటే చూసుకుంటారు, లేకపోతే ఇలా వర్క్ చేస్తారు. వర్క్ చేస్తేనే వాళ్ళ ఫుడ్. ఆ సిస్టమ్స్ మనకు లేవు. దానివల్ల ఏమవుతాము, మనం 35 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళు వచ్చినా కొడుకుని పోషించి వాడిని ఎలా పుష్ చేసి వాడు దారిలో పెడితే వాడు సార్ సమర్థుడైతే నిలబడతాడు, సమర్థుడు కాకపోతే వాడి జీవితాంతం వీళ్ళ మీదే నిలబడి ఉంటాడు. అవన్నీ ఆ సిస్టమ్స్ అన్నీ మారాలి అంటే అవన్నీ జరిగే వ్యవహారాలు కాదు. ఇక్కడ కేవలం మనం డబ్బులు సంపాదన, తల్లిదండ్రులు సంపాదిస్తారు, పిల్లల్ని పోషిస్తారు, పిల్లలకి ఆస్తులు రాసిస్తారు. ఈ ఆస్తులు రాసిచ్చే పద్ధతులు ఇవన్నీ కూడా అంతే, అవి పోవాలి. అంటే ఇప్పుడు సొసైటీలో మనం చూస్తున్నాం సార్, ఎక్కడ చూసినా అంటే అంటే మనం ఆ వర్డ్స్ చెప్తే కూడా చాలా అయ్యో జరిగిందా ఇది, సినిమాల్లో జరుగుతుందేమో, సినిమాల్లో కూడా జరగదు నాకు తెలిసి. అంటే కన్న తల్లిని అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కోసం కన్న కూతురే చంపేస్తుంది. ఈ మధ్యన బాగా ఎక్కువైపోయింది, డ్రమ్ముల్లో పెట్టేయటం ఎటుపోతున్నాం అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ సార్. నేను అందరి మూల కారణం ఏంటంటే పర్ఫెక్ట్ పనిష్మెంట్స్ లేకపోవటం, భయం లేకపోవటం. ఇప్పుడు అమ్మాయి ఉంది, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆ బాయ్ ఫ్రెండ్తో తను ఉంటుంది, తను ఆ బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తుంది. భర్తకు తెలిసినప్పుడు ఇప్పుడే అడ్డం ఎవరు, భర్తే కదా. వాడిని ఏం చేయాలి, ఆడి కడ తెరిచేయాలి. కడ తెరిచితే ఏమవుతుంది,
అది హ్యాపీగా బతకాలని అనుకుంటుందే కానీ అది ఎంత పిచ్చి ఆలోచన అనేది అరెస్ట్ అయిన తర్వాత తెలియదు వాళ్ళకి. అవును. వాడు సుఖపడ్డు, ఆ అమ్మాయి సుఖపడదు, వాళ్ళ ఫ్యామిలీలన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయి. అవన్నీ తెలివి తక్కువ పనులు అనమాట. తెలివి తక్కువ క్షణిక ఆవేశంలో చేసే పని. రీసెంట్ కూడా మనం చూసుకున్నట్టయితే ఒక యూట్యూబర్ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది. చూసాను. చాలా మరి వాళ్ళ బ్రదర్ వచ్చి ఆ శ్మశానానికి వచ్చి దాని మీద పడుకొని ఏడ్చి చెల్లెలంటే ఎంత ప్రేమ ఉండొచ్చు అంటే వద్దని చెప్పినా కూడా అమ్మాయి కూడా తప్పు ఉంది కదా, వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకొని వాడితో పడి. ఒక్కటండి అది అమ్మాయి రాత అంతే, అమ్మాయి రాత అంతే. వాళ్ళ బ్రదర్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ బ్రదర్స్ ఎంత ప్రేమగా ఉన్నారు అమ్మాయితో అనేది తెలుస్తుంది. ఓకే, సో ఈ సొసైటీలో ఇవన్నీ దేనివల్ల జరుగుతుంది అంటారు సార్? కేవలం వినకపోవటం సార్, వినకపోవటం. అమ్మ తల్లిదండ్రులు తెలీదా, వాళ్ళకి తెలీదా తప్పునన్నాడు ఆ పని చేయకని చెప్తారు. చిన్నప్పటి నుంచి నిప్పు కాలుతుంది దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి, దగ్గరికి వెళ్తే కాలుతుందని చెప్తారు కదా. చెప్పినప్పుడు చూస్తారు, ఒక 4 సార్లు చూస్తారు, అయినా సరే వెళ్తున్నాడు అనుకోండి, ఒకసారి కాలనే ఉండి అనుకుంటారు. కాలిన తర్వాత ఏమవుతుంది, వాడు తోసిన వెళ్ళడు అక్కడికి. అలాగే సొసైటీలో ఏమవుతుందంటేనండి, వీళ్ళు కాల్చుకోవడానికి 100 సార్లు ప్రయత్నం చేస్తున్నప్పుడు తల్లిదండ్రులు విసిగిపోయి వదిలేస్తే కాల్చుకుంటే జరిగే సంఘటనలు ఇవన్నీ. సో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాహుబలి ఆదిత్య గారు దేనికోసం ఆయన పోరాటం ఇంకా అంటే ఆయనకు రిటైర్మెంట్ లేదా? ఎవరికి? నాకు? మీకు? ఎప్పటికీ ఉండదు సార్, ఎప్పటికీ ఉండదు. నేను ఇద్దరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. ఒకటి మొన్న ఆ పెద్ద ఆవిడ, ఏది మన 92 years వీల్ చైర్ తీసుకొచ్చిన పెద్ద ఆవిడ. అంతకుముందు నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్ ఉంది. ఇది మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టున్నాను. అదేంటంటే విపరీతమైన వర్షం పడుతుంది. నేను చెన్నైలో కొత్త 1992లో వెళ్ళిన కొత్త. నేను పుంగా మ్యాన్షన్ అని చెప్పి దాంట్లో మ్యాన్షన్లో రూమ్ తీసుకొని ఉన్నా. దాని ఎదురుగుండా ఒకటి కాఫీ హోటల్ ఉండేది. అక్కడ 3:30 కల్లా కాఫీ రెడీ, 4 o'clock రెడీ. మార్నింగ్ బాయిలర్స్ అన్ని నైటే కడిగేసుకొని నీట్గా అంతా రెడీ చేసుకొని పెట్టుకుంటారు వాళ్ళు. 4 o'clock కాఫీ రెడీ, ఫస్ట్ క్లాస్ ఉంటుంది కాఫీ. అంటే మామూలుగా ఒకసారి తాగితే చాలా అంత బాగుంటుంది. ఆ రోజు విపరీతమైన వర్షం పడుతుంది కంటిన్యూస్గా. చెన్నైలో ఎట్లంటే వర్షం పడిందంటే మోకాళ్ళు లోతు పై ఇక్కడ నడుము దాకా నీళ్ళు వచ్చేస్తాయి. ఆ నీళ్ళల్లోనే నడుచుకుంటూ అట్లాగే ఉండేవాళ్ళు, అట్లా తిరిగేవాళ్ళం. తప్పని పరిస్థితి, ప్యాంట్లు పైకి లాక్కొని అట్లా వెళ్ళటం. ఆ రోజు నేను కాఫీ తాగటానికి తప్పదని గొడిగేసుకొని అటు వెళ్ళి నీళ్ళల్లో దిగి, నేను షార్ట్స్ వేసుకొని దిగి అటు వెళ్ళి కాఫీ తీసుకొని తాగుతుంటే 90, ఆవిడ కూడా అంతే ఏజ్ ఉంది, 90-92 ఏళ్ళు పైనే ఉంటాయి. ఈ చర్మం అంతా వేలాడుతుంది. ఆవిడ అప్పుడు ఇలా గిన్నెలు, అల్యూమినియం గిన్నెలు ఉంటాయి కదా, దాంట్లో పాల ప్యాకెట్లు వేసుకొని ఇలా ఈడ్చుకుంటా నడుచుకుంటా వెళ్తుంది. నాకు ఎందుకు చాలా బాధ వేసింది. అమ్మా ఇప్పుడు ఇవ్వమ్మా, ఎన్నా అంది. ఏం లేదమ్మా, నీ కాఫీ కదా సాఫ్ట్పోమ్మా. సరే ఎవరా అంటే అక్కడ పక్కన పెట్టింది, వచ్చింది కాఫీ తీసుకొని తాగుతా ఉంది. అక్కడ ఎట్లా అంటే క్లాత్ తీసి పెట్టుకొని ఒక లోపల కింద గిన్నెలాగా ఉండేది, దాంట్లో ఇచ్చి ఇప్పుడు వచ్చింది ఇక్కడ స్టైల్ అది కూడా. దాన్ని ఎట్లా కాఫీ ఆరబెట్టుకొని నోటికి తగలకుండా, నాలుగుకి పెదాలకు తగలకుండా ఎత్తుకొని తాగుతారు వాళ్ళు. అంటే ఒకళ్ళు తాగింది నోట్లో పెట్టి తాగింది అట్లా వాళ్ళకి ఉంటుందో ఏదో తెలియదు ఆచారం, వాళ్ళు అలా తాగుతూ ఉంది. ఏంటి ఇంత వర్షంలో బయలుదేరావు నువ్వు అంటే, నీకు ఎవరు లేరంటే, బలేవాడు నాకు లేకపోవటం ఏంటి, నాకు 2 గ్రౌండ్లు స్థలం ఉంది, దాంట్లో ఇల్లు ఉంది, నాకు ఫంక్షన్ ఏదైనా జరిగినా కూడా నా ఇంట్లోనే చేసుకుంటారు మా పిల్లలు అందరూ, నాకు 3 కొడుకులు 2 కూతుళ్ళు 5. మీ తాత చచ్చిపోయిన తర్వాత వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు అని చెప్పింది. సరేమ్మా నీకు ఎంత వయసు ఉంటుంది అంటే చెప్పింది. తెలియదుపా ఎవరు ఎరకను నియర్ గిట్ట అంటే దగ్గరగా ఒక 90-95 ఏళ్ళు ఉంటాయేమో అందు. సరే అని చెప్పి సైలెంట్గా తర్వాత, సరే అమ్మా నువ్వు అంతా బాగుంది, చాలా ఇంత ఏజ్లో కష్టపడుతున్నావు, చాలా గ్రేట్ నువ్వు. ఈ టైంలో ఈ వర్షంలో నువ్వు అలా వెళ్తున్నావు కదా, ఎందుకు వెళ్తున్నావు అమ్మా, వర్షం తగ్గినాక వెళ్ళొచ్చు కదండి. తప్పు అప్పుడు పేసకూడదు అంటే తప్పు అయ్యి అట్లా మాట్లాడకూడదు. చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఈ పాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందుకు వెళ్తున్నాను. అసలు నేను ఒకలాగా అయిపోయాను. ఆ ఏజ్లో ఎవరికో పుట్టిన పిల్లల కోసం, ఎవరి కోసమో ఆ తల్లి ఆ పాల ప్యాకెట్లు తీసుకొని వెళ్తుంది అంటే ఆవిడేమనాలి చెప్పండి. గ్రేట్ ఉమెన్, మాతృమూర్తి అంతే, ఇంకంతకని చెప్పడానికి వెళ్ళి.
ఎలా ఇన్స్పిరేషన్స్ అన్నీ నాకు అవన్నీ గుర్తుకొస్తుంటాయి. నాకు ఒక దారిలో అలా తీసుకెళ్తాను నేను. సూపర్ సార్, మీతో మాట్లాడుతుంటే మాకున్న లేజినెస్కి మీరు చెప్పేది ఇంకా ఇన్స్పిరేషన్ మోటివేషన్ లా ఉంది. లేజినెస్ అని కాదు, కాకపోతే ఏంటంటే మీకు దాని మీద పూర్తి అవగాహన లేదు అంతే. సార్ ఓవరాల్గా ఏం చెప్తారు సార్ మన ఇండస్ట్రీ గురించి, టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి అప్పటికిప్పటికి తేడా ఏం చెప్తారు సార్? చాలా తేడాలు ఉన్నాయి, అప్పటికిప్పటికి చాలా తేడాలు ఉన్నాయి. అప్పుడు సక్సెస్ అంటే ఒక 100 days ఆడేది సినిమా, 100 days ఆడి 100 రోజులు ఆడిందంటే గొప్ప సూపర్ సక్సెస్ సినిమా. అట్లాంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి. లేదు వెళ్ళిపోయినాయి అంటే మా కృష్ణ గారు చెప్పారు, లేదా పోయింది నెక్స్ట్ చేసుకో అని చెప్పగలిగే ధైర్యం ఉన్న ఏకైక ఆర్టిస్ట్ కృష్ణ గారు. ప్రొడ్యూసర్లు చాలా వాటిలో ఆర్టికల్స్లో కూడా మనం చదువుతాం. ప్రొడ్యూసర్స్కి ఆయన ఒక దేవుళ్ళలాగా అంత బాగా నిలబడ్డారు ఆయన. అలాగే అప్పటికి ఇప్పటికున్న తేడా ఏంటంటే అప్పుడు సంపాదన కన్నా కూడా చిన్న వేషం దొరికితే చాలా ఎంత సంతోషపడిపోయేవాళ్ళు. అరే నేను పలానా దాంట్లో చేశాను. మా ఫాదరు స్టేజ్ ఆర్టిస్ట్, ఆయన స్టేజ్ మీద నాటకం వేస్తుంటే అదిగో మా డాడీ మా నాన్న అని చెప్పుకునేవాళ్ళం. అలాగే అప్పుడు రోజుల్లో ఎవరన్నా పిల్లలు అదిగో మా డాడీ అదిగో ఇది ఇట్లా చిన్న క్యారెక్టర్ అయినా వస్తాడు. అదొక మా బ్రతికేది ఈ సినిమా ఇండస్ట్రీలో డబ్బు కోసం కాదు సార్, ఎవ్వరు కూడా. ఇది 100% నిజం. క్రేజ్, దీని మీద పిచ్చి, దీనంటే ఇష్టం, దీనికోసం ప్రాణం పెడతాం మనం. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా కానీ దీంట్లోనే బ్రతికుంటాం. సూపర్ సార్. మాకు వేరే పనులు రావు. రవితేజ గారు కానీ ఎవరు చెప్పినా కూడా, ఎంతమంది చెప్పినా కూడా మాకు వేరే తెలీదు. మా సినిమాయే ప్రపంచం, సినిమా ప్రపంచం అంతే. సో అండ్ లాస్ట్ క్వశ్చన్, మీ ఆదిత్య గారు అంటే ఏంటి? ఆదిత్య గారిలో చెప్పమంటే ఏం చెప్తారు? ఎవరికి ప్రమాదకరంగా ఉండని ఏకైక వ్యక్తి నాకు తెలిసినంత వరకు. నేను తప్పులు చేస్తాను, నాకు తెలియకుండా తప్పులు చేస్తాను. చేసిన తర్వాత లోపల ఇంకో ఆదిత్య ఉంటాడుగా, వాడు ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటాడు, రే తప్పు చేస్తున్నావు, జాగ్రత్త అని. వాడి మాట నేను ఎప్పుడు వింటాను, ఆ తప్పు మళ్ళీ రిపీట్ చేయను. అదే నేను. సూపర్. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, బాహుబలి ఆదిత్య గారు ఎంత డిసిప్లిన్ అంటే ఎంత పర్ఫెక్షన్తో ఉన్నారు ఈయన. సో ఇలా చాలామంది ఆర్టిస్టులు ఉంటే సో ఇంకా ఇండస్ట్రీ ఇంకా బాగుంటుందేమో అని అనిపిస్తుంది. అండ్ నాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఇంకోటి ఏంటంటే 35 సంవత్సరాల నుంచి ఒకే సైకిల్ వాడుతున్నా, ఒకే సైకిల్ 35 years. 26 సంవత్సరాల నుంచి ఒకే బైక్ వాడుతున్నా. మొన్న 1 year బ్యాక్ కొనుక్కుంది అంటే నాకు ఇష్టం అయ్యేది కావాలని, అది ఏదో క్రేజీ కోసం కొనుక్కున్నాను అంతే. అది ఇది వీడు ఎంతకాలం ఉంటాడు నాకు తెలియదు, కానీ ఆ 26 years వాడు మాత్రం నా తమ్ముడు, నా ఇంట్లో మెంబరు, నాకు ఓన్ అంతే. తన మీద ఆ బండి వేసుకొని దగ్గర ఈ 26 సంవత్సరాల్లో నేను సంపాదించినా, ఏం చేసినా, ఎంత సంపాదించినా దాంట్లో తనకు కూడా హక్కు ఉంటుంది. ఓకే. అండ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఆదిత్య గారు. సో ఈయన ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.